అధ్యక్షులు, ఈ జిల్లా అధ్యక్షులు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి అన్న గారు, అలాగే రాజేందర్ అన్న గారు, రామచంద్రరావు అన్న గారు, ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇక్కడున్న మిగతా కౌన్సిలర్లు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మంచిర్యాలలో ఇంత ఘనస్వాగతం కేంద్ర మంత్రి వర్యులకు పలకడం, తాడిచెర్ల టోనీ ఇవాళ సింగరేణిని బతికించాలనే ఒక ఉద్దేశంతో 1200 కిలోమీటర్లుగా యాత్ర నిన్న మొదలుపెట్టి ఇవాళ ఇక్కడ ఆఖరు సభను నిర్వహిస్తున్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా అదృష్టం. అలాగే ఇవాళ ఈ ఉత్సాహం చూస్తుంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చేసారి మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపే పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి రానున్న అసెంబ్లీలో మంచిర్యాల నుంచి బీజేపీ క్యాండిడేట్ గా వచ్చే అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పంపించాల్సిన అవసరం ఉన్నది. అలాంటి ఉత్సాహం ఉన్నటువంటి కార్యకర్తలున్న ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి గేట్ మీటింగ్ కూడా, మైనింగ్ గేట్ మీటింగ్ కూడా ఇంతకుముందు యాత్రలో నేను కూడా వచ్చి ఒక మీటింగ్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ అప్పటికి ఇప్పటికీ ఇంకా ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. సింగరేణి కార్మికులను బతికించాలని, పునర్వైభవం సింగరేణికి రావాలని, వచ్చే ఇంతకుముందు ఏదైతే 1,80,000 వరకు ఎంప్లాయ్మెంట్ పెరిగి ఆ తర్వాత మెల్లిగా 1,10,000, 1,20,000 నుంచి 1,10,000, 1,00,000 వచ్చి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల 70,000కి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి 40,000కు దిగజారిపోయి 30,000 కాంట్రాక్టర్లు ఎంప్లాయీస్తోని ఇవాళ జరుగుతున్న ఈ సింగరేణి తిరిగి పునర్వైభవం రావాలనే ఉద్దేశం మీద కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి మన కిషన్ రెడ్డి అన్న గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ సాహసోపేతమైంది. వచ్చే రానున్న కాలంలో ఈ సింగరేణి కార్మికులకు భారతీయ జనతా పార్టీ మద్దతుతోని పునర్వైభవం తీసుకొస్తారని కోరుకుంటూ, ఈ రోజు ఇక్కడ పాల్పంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ఇది మీ ఎలక్షన్ అనుకొని వచ్చేసారి భారతీయ జనతా పార్టీ మంచిర్యాలలో పాగా వేయాలి, జెండా ఎగరేయాలి, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.